నమస్తే, నేను డాక్టర్ గోవర్ధని, కన్సల్టెంట్ పెయిన్ ఫిజిషియన్, అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, విజయవాడ. ట్రైజెమినల్ న్యూరాలజియా అంటే ట్రైజెమినల్ నర్వ్ మన బ్రెయిన్ నుంచి వచ్చే 5th క్రేనియల్ నర్వ్. ఇది మన ఫేస్కి సెన్సేషన్ సప్లై చేస్తుంది. ఏదైనా కండిషన్స్ మూలాన ఈ నర్వ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఫేస్లో తట్టుకోలేనంత విపరీతమైన నొప్పి వస్తుంది. ఆ నొప్పి ఎలా ఉంటుంది అంటే ఒక కరెంట్ షాక్ లాగా ఉంటుంది. ఆ నొప్పి వచ్చినప్పుడు ఒక 5 సెకండ్ల నుంచి 2 నిమిషాల వరకు ఉంటుంది. అది మ్యాక్సిమం రోజులో ఒక 600 సార్లు కూడా వస్తుంది. ఇది మాట్లాడేటప్పుడు కానీ, లేదన్నా బ్రష్ చేసేటప్పుడు, లేదా ఏదైనా నములుతున్నప్పుడు, లేదా మొహానికి చల్లగాలి తగిలినప్పుడు ఈ పెయిన్ అనేది సివియర్గా ఎగ్రివేట్ అవుతుంది. దీనికి కారణాలు ఏదైనా వాస్కులర్ కంప్రెషన్ అంటే ఆ నర్వ్ దగ్గర ఉండే వెజల్స్ కంప్రెషన్ మూలాన కానీ, లేదా బ్రెయిన్ ట్యూమర్స్ మూలాన, లేదా కొన్ని డీమైలినేటెడ్ కండిషన్స్ లైక్ మల్టిపుల్ స్క్లీరోసిస్ అనే కండిషన్స్ మూలాన ఈ నర్వ్ ఎఫెక్ట్ అయ్యి ఈ పెయిన్ వస్తుంది. అలాగే కొన్ని కండిషన్స్లో పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మూలాన, లేదా ఈ కండిషన్ లేని సిచ్యువేషన్లో కూడా ఈ నొప్పి అనేది వస్తుంది. దాన్నే ఇడియోపాథిక్ ట్రైజెమినల్ న్యూరాలజియా అని అంటాము. ఈ కండిషన్స్ అన్ని క్లినికల్గా ఎగ్జామిన్ చేసి ఎంఆర్ఐలో కన్ఫర్మ్ చేసుకొని ఇనీషియల్ స్టేజ్లో న్యూరోపాథిక్ డ్రగ్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. అలా కొన్ని రోజులు అయినాక ఈ డ్రగ్ డోసెస్ పెంచినా కూడా ఈ పెయిన్ అనేది పర్సిస్ట్ అవుతూ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో ఏదైనా వాస్కులర్ కంప్రెషన్ కానీ, ట్యూమర్స్ కానీ ఉన్న కండిషన్స్లో సర్జరీ చేస్తారు. ఇడియోపాథిక్ కండిషన్స్లో కానీ, పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత వచ్చే ట్రైజెమినల్ న్యూరాలజియా అని, లేదా సర్జరీ అయినాక ఈ పెయిన్ రికర్ అవుతూ ఉంటే అప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ అడ్వాన్స్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే మెకానిజం తోటి ఈ పెయిన్ని తగ్గించి పెయిన్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఇది డే కేర్ ప్రొసీజర్. అంటే ప్రొసీజర్ చేసిన తర్వాత 1 or 2 hours అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేస్తాము.